అర్థం చేసుకోమ్మా మీరు సెల్ మంచిగా ఉందమ్మా సూర్యు 1 2 3 ఆల్రెడీ 1 2 3 అని 3 లెక్క పెట్టేసరికి ఇద్దరు ఒకసారి అనాలి ఓకేనా 1 2 3 హాయ్ గైస్ బుగ్గ హాయ్ గైస్ ఈరోజు వీడియో ఏంటంటే నేను ఎప్పటి నుండో అమ్మకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని నా కోరిక అది కూడా ఏంటంటే మొబైల్ అమ్మకు మొబైల్ అయినప్పుడు స్టార్టింగ్ చెప్పిన అమ్మ ఫస్ట్ నేనే నీకు సెల్ కొనిస్తామ్మా అని చెప్పిన కానీ ఇక డబ్బులు వెళ్ళక కొనియలేదు ఇన్ని రోజులు అవుతుంది ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ కొనియలేదు నేను ఇన్ని రోజులు సాగర్ దగ్గర ఉన్న మొబైల్ వాడుకున్నట్టు అమ్మ అది ఖరాబ్ అయిపోయింది అంటే అమ్మ కొరుట్లకు పోయినా జగిత్యాలకు పోయినా ఎక్కడికి పోయినా కానీ ఫోన్ చేయాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది నాకు అందుకే ఏటీఏసి ఒక 10,000 అయితే జమ చేసుకున్నా నేను 10,000 ఒక మొబైల్ చూసుకోవాలని అన్ని సర్చ్ చేస్తే అందులో ఒక మొబైల్ అయితే మంచి దొరికింది ఆ మొబైల్ అక్కడికి అయిన తర్వాత చెప్తా అదే మొబైల్ ఇప్పుడైతే ఆ మొబైల్ కొనుక్కోవడానికి పోతున్నాం కొనుక్కొని వచ్చిన తర్వాత అమ్మకి సర్ప్రైజ్ ఇద్దాం మరి అమ్మ షాక్ అవుతుందా మరి ఎట్లా అన్నది అమ్మ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం మనం ఇప్పుడు ఈడే అన్నట్టు నాకు నా తోడు నా అండ ఎందుకంటే కెమెరామెన్ ఇప్పుడు ఏడు ఏదో అవసరం బట్టి కొంచెం అని బుజ్జగించుకొని తీసుకొని వచ్చిన ఇప్పుడు ఇక్కడికైతే వచ్చేసిన నేను ఇక మొబైల్ అయితే తీసుకున్నా ఓపెన్ చేస్తుండు నేను ఏ మొబైల్ చెప్తా అన్నా కదా అదే మొబైల్ అంటే మోటో G35 ఈ 10,000లో ఇంత మంచి కెమెరా అండ్ మంచి మొబైల్ అంటే బెస్ట్ మొబైల్ మోటో G35 ఇక మిగతాది మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు కానీ నాకు నచ్చింది ఇది కాబట్టి చెప్తున్నా అంతే ఇదేంటంటే కెమెరా ముఖ్యంగా మంచిగా వస్తుంది అన్నట్టు మస్తు వస్తుంది ప్రత్యేకంగా కెమెరా కోసం ఇది అప్పుడప్పుడు పనిచేస్తుందని తీసుకున్నది అయితే అయిపోయింది ఇప్పుడు అమ్మాయి ఎంత సంతోషపడుతుందో చూద్దామా అసలు వాస్తవానికి ఏంటంటే ఈ షాప్ క్లోజ్ చేసి ఉన్నది ఇక నేను ఫోన్ చేసి కొంచెం బలవంతం పెట్టినా పాపం నా కోసం అంత దూరం నుండి ఇక్కడికి వచ్చిండు అంటే మెట్పెళ్లి పోయిండు అన్నట్టు అతను ఇక అంత దూరం మెయినోడు సరే అని చెప్పని నా కోసం వచ్చి మొబైల్ ఇచ్చి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తుండు అమ్మకు నిన్ననే ఇత్తనుకున్న సెల్లు కానీ ఏంటంటే అమ్మ ఇంటి దగ్గర లేదు కాబట్టి ద నెక్స్ట్ డే ఈ రోజు ఇస్తున్న అమ్మకు ఫోన్ అయితే చేసి రమ్మన్నా నన్ను ఏమనద్దు మరి అయితే ఎన్ని రోజుల నుండో నేను ఒకటి తెచ్చుకోవాలి మస్తు వెయిట్ చేసిన ఈ రోజుతో ఆ కళ నెరవేరిపోయింది ఒకటైతే తెచ్చుకున్నా నేను ఇంట్లో ఒకటి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా ఇక నేను బాగా నచ్చిందమ్మా నిజంగా చెప్తున్నా మస్తు నచ్చింది రజిత కూడా తెచ్చుకో అన్నది అది ఏంటిదో చెప్పురా చెప్తున్నాగా అమ్మా రజిత కూడా ఏంటిది అది ఇగో రజిత కూడా తెచ్చుకపో ఏం కాదు నేను నీకు సపోర్ట్ ఉన్నా అని చెప్పని అన్నది ఇక నేను కూడా తీసుకొచ్చుకున్నందుకు రజిత కూడా ఏమంటలేదు ఇక నువ్వు కూడా ఏమనద్దు అని చెప్పని చెప్తున్నా అంతే చెప్పు ఇదే తీసుకొచ్చుకున్నా అన్నది నేను తెచ్చుకున్నా ఇష్టపడ్డా తెచ్చుకున్నా అంటే ఏదో అమ్మాయిని గెలికిండి కావచ్చు అనుకున్నాను నేను అట్లా అంటే రజిత తీసుకొచ్చుకో అంటారా ఇక కొందరిని బుదిరికితే ఏం చేస్తారు మోసపోతుండ్రు కదా అనుకున్నా రజిత అసంటది తెచ్చుకో అంటది సెల్లు కొనకొచ్చుకున్న ఒకటి ఇది బాగా నచ్చింది నాకు సెల్ ఇది చూడడానికి లుక్ మంచిగా ఉంటుంది కెమెరా మంచిగా వస్తుంది ఎవరిని చూసినా కూడా అబ్బా మస్తు మొబైల్ అంటారు ఎందుకు అట్లా మాట్లాడతావురా అది ఓళ్ళో సెల్ కొనుక్కున్నారు ఇది అమ్మ మీద ప్రాముఖ్యత తీసుకుని వచ్చి చూపిస్తున్నావు రజిత పని లేదు మీకు రజిత సెల్లు ఇట్రా ఇదంటే నేను కొనుక్కోలేదు సెల్లు కూర్చో తెచ్చుకున్నాం కొనుకొచ్చుకున్నాం మరి అమ్మాయి చెప్తే నమ్ముతలేదు అయ్యో నిజమంతా కొనుకొచ్చుకున్నాం నిజమా అవును ఎందుకు కొనుకొచ్చుకున్నావు ఒత్తుదానికి ఇట్నే సెల్లు వాడుకుంటున్నాను నీకు సెల్లులు ఒకటి కాదు 3 సెల్లులు ఉన్నాయి 3 సెల్లు ఉన్నాక మళ్ళీ ఎందుకు పట్టుకొచ్చుకున్నావు చెప్పు అమ్మ 3 సెల్లులు అంటారా అమ్మ వీటిని ఒకటి తుపాల్ కంపెనీ దేనికి పనికిరాదు అది ఇంకొకటి డిస్ప్లే వలిగింది అది ఒత్తద్దా అన్నట్టే ఉన్నది సెల్ అది ఏంటి ఈ ఫోన్ తోనా ఈ డొకటో ఫోన్ తోనా గట్టిగా కొడితే కానీ డిస్ప్లే కనపడట్లేదు ఉన్న ఒక సెల్లు మంచిది మాత్రమే గంతే ఇక దాన్ని ఒక్కదాన్ని మంచిగా కాపాడుకుంటున్నా అయితే నువ్వు ఆ సెల్లు లెక్క వేయద్దు నువ్వు పక్కకి పెట్టి పనికిరాని సెల్లుని లెక్క పెడతారు ఇలా అదే నువ్వు ఇట్లా కూడా చేస్తావు కదా నీకు సెల్లు మీద మనసు పడితే ఇంకో సెల్లు ఖరాబ్ చేసి ఈ సెల్లు కూడా తెచ్చుకుంటావు కదా ఏమన్నా అంటే అమ్మకి ఇట్లా చెప్పచ్చు అనే అది ఎత్తేసి డిస్ప్లే వాడగొట్టినావు నాది చెప్తున్నావు నా అట్లాంటి బుద్ధి కాదు రజిత నాను
ఒక నచ్చకపోతే అది వారేసి ఇంకోటి కొనమాట చూసినావు, అది రచిత బుద్ధి. నన్ను అనద్దు నువ్వు అని నేను అట్లా అనుకున్నావేనా అని. ఇప్పుడు అత్తమ్మ నేను ఒకటి వారేసి ఒకటి నేను తెచ్చుకొని పెట్టుకుంటానంట. ఇంకా నీకున్నాయా 3 సెల్లులు నాకున్నాయా? నీకు ఎంత బాగా అనిపించింది? నీకెంత బాగా అనిపించింది? అమ్మ అంటే అమ్మ అంటే వాస్తవమే కదా. సెల్లు ఖరాబ్ అయ్యే సెల్లు ఇంకోటి తెచ్చుకోవాలని సెల్లు ఖరాబ్ చేసుకొని పారేసి ఇంకొకటి తెస్తారా అమ్మ? ఇగో ఒక్క పని చేయి. కానీ సెల్ మంచిగా ఉన్నా మా చిన్న పని అంటే ఒక పని చేయి, నేను చెప్పిన మాట నువ్వు వింటావు కదా. సెల్ అయితే మంచిగా ఉందమ్మా, చెప్పు ఇంట చెప్పు. అయితే ఒక్క 5-6 సెల్లులు తెచ్చుకో. 5-6 సెల్లులు ఏది మంచి మంచి బ్రాండ్గా ఉంటాయో సెల్లులు అవి కొనుకొచ్చుకొని కుచ్చుకో, దారాన్ని కుచ్చుకొని మెడలేసుకో. నిజమా అవదామా? సెల్లులు మెడలేసుకొని ఎంతమందికి నెంబర్లు ఇచ్చేది అంతమందికి కాలు వచ్చిన కొద్దీ నీ ఎంత ఇక నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకో. ఇక అదే ఇక మెడలు వేసుకుంటే ఇప్పుడు టక్కర్ ఇటు ఇది ఇటు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మంచిగా ఉంటది, ఆ పని చేయి. మంచిగా ఉందా మా ఐడియా? నాకు గుర్తురాకపోయా. ఆ పని చేయి, మంచిగా ఉంటది. ఇక ఊరికే మళ్ళీ నన్నెందుకు పిలిపించుడు, నన్నెందుకు జోక్ ఆడతలేను, నిజం అంటున్నా. సెల్ కొనుక్కున్నా నేను. సెల్ ఎందుకు కొనుక్కుంటావురా? పైసలు లేవనేమో నాతో చెప్తున్నావు. అమ్మ దీనికి వెళ్తలేవు, అమ్మ దానికి వెళ్తలేవు, అమ్మ దీనికి వెళ్తలేవు, ఈ పని మీదనే ఉన్నావు. మళ్ళీ ఇలా సెల్ నీకు అవసరమా చెప్పు? మళ్ళీ ఆ సెల్ తెచ్చుకుంది కాక నేనే కొడుకు అట్లుంటుండు ఇట్లుంటుండు ఎట్లా ఏం కదా అని నా బాధలు నేనుంటే మళ్ళీ ఇది కోపంలో కోపం. మళ్ళీ ఇది నీకేమన్నా పద్ధతి ఉందారా? నచ్చిందమ్మా సెల్, మంచిగా ఉందా? సెల్లు నచ్చుతాయి, రూపాయలు నచ్చాయా? ఇప్పుడు అద్దా రూపాయలు నచ్చితే సెల్ కూడా నచ్చుతుంది, రూపాయలు నచ్చకపోతే సెల్ నచ్చదు. ఇప్పుడు అద్దా నచ్చనట్టే. ఇప్పుడు అద్దా సెల్ అద్దాని మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? తెచ్చినాక అప్పుడు అడగనుంటివి. అద్దాటి ఇచ్చేసా అంతే, ఒకటే మాట. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఇదే మాట ఫస్ట్ ఉండాలి. అమ్మ నేను ఒక సెల్ తెచ్చుకోవద్దా అంటే తెచ్చుకోమంటే తెచ్చుకొని ఉంటివి, అద్దని సపడకుండా ఉంటివి. నీ అంతటా నువ్వే పోయి సెల్ తెచ్చుకొని పెట్టుకొని మళ్ళీ నువ్వు అద్దట నువ్వు ఇచ్చినావన్నా అంటే ఇది ఏమన్నట్టు చెప్పు? చెప్తున్నావు చెప్పన్నా. అయితే సెల్లు నాకు కాదు, రజితకు. ఏం మాట్లాడుతున్నావురా? సెల్ ఎందుకు? రజిత కావాలన్నది తీసుకొచ్చిన భార్య అడుగు. ఎందుకు ఇప్పుడు నీ సెల్లుతో అది ఆడుకుంటుంది కదా. వాళ్ళ అమ్మకి వేయాలన్నా, వాళ్ళ పాపకి వేయాలన్నా, వాళ్ళ అక్కకి వేయాలన్నా నీ సెల్లుతోనే మాట్లాడుకుంటుంది. నీ ఒక సెల్ ఎమ్మడ పెట్టుకుని పోయినా 2 సెల్లులు ఇంట్లో ఉంటున్నాయి. బొరియో బొక్కియో ఆ సెల్లుతో అయితే మాట్లాడుతుంది కదా. మళ్ళీ ఒక కొత్త సెల్ ఎందుకు మాట్లాడుతుంది? అలా యూట్యూబ్ చూస్తుంది, వీడియో చూస్తుంది. మరి ఇంకెందుకు ఇక? కానీ దీనికి స్పెషల్ ఉండాలంట, అందుకే తీసుకొచ్చిన. ఇట్లా కూడా చెప్తున్నావు అన్నమాట. రజితకి ఎందుకు సెల్లు? ఎందుకు అంటే రజిత వాడే ముఖం కాదా నేను ఇది? ఆడే ముఖం కాదని అన్ననారా నేను? పట్టాన్ని ఆడచ్చు, పెద్ద పెద్ద సెల్ల కాడికి ఆడచ్చు, కానీ మన బతికెంత మనం ఎంత గద అర్థం చేసుకో ఫస్ట్. అదే ఓరింది ఇక నాకు కొత్త సెల్ కావాలి తేవే అంటే ఇక భార్య మాట కానొద్దని తీసుకొచ్చినావా? ఆడుకోవాలి ఇక. నాకు ఇది వరకే కొడుకు గిట్టున్నాడు అన్న టెన్షన్లో నేనున్నా. అలా ఇది తీసుకొచ్చి చూపిత్తివి. అదే దీనికి దానికి ఎంత కోపం రావాలి చెప్పు? నాకెందుకు చూపిస్తున్నావు? చూపించకుండా నువ్వే ఆడుకోవచ్చు కదా. ఎంత ఇప్పుడు రేట్ ఎంత అనుకుంటున్నావు దీనికి? అంత పెద్ద ఓకు ఎంత? 10,000 రేటు. 10,000 రేటు ఎక్కువేం కాదు. 10,000 పైసలు కావా? పైసలే అమ్మా, నువ్వెందుకు అట్టవుతున్నావు? కాదండి 10,000 అమ్మా అన్నాడు. 10,000 పైసలు కావమ్మా, 100 రూపాయలతో సమానమైన 10,000 అంటే. 10,000 అమ్మా, మంచిగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. నువ్వు చూడు, నీకు నచ్చకపోతే నన్ను అడుగు, నీకు నచ్చుతుంది గ్యారెంటీ. నా చేతులకు విషయాలు రావద్దు ఇక, మీ ఇష్టం నీకు నచ్చుతుంది అమ్మా అంటే ఎట్లా మాట్లాడుతున్నావు? ఏంది లేవని అంటారు? నచ్చింది కొనొద్దా అమ్మా? చెప్పమ్మా, నచ్చింది కొనొద్దా అని అంటారు. నచ్చుతాయిరా, ఇదొకటి కాదు ప్రతి ఒక్కటి నచ్చుతాయి. నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మెచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మా మంచిగా ఉంటారు అమ్మా, అర్థం చేసుకోమ్మా. సెల్లు మంచిగా ఉందమ్మా. సూర్యు నీకు సెల్లు చూసుకోబల్లా. ఇదొకటి రావనా? ఏందమ్మా మళ్ళీ ఇదొకటి రావనా? మళ్ళీ అటు మళ్ళీ నాకు చెప్పినావు ఏదో చెప్పురా. ఇదేమో డ్రామా చెప్తున్నా కాదు. ఇప్పుడు ఒకరు జారిపోయి పడితే సెల్లు, అది సెల్లు కాదు కానీ, సెల్లు కాదు ఏదో డ్రామా నాకు తెలుసు. సెల్లు నీకోసం కొన్నా,
సెల్లు కొంచెం పలుకు. ఇప్పుడు నువ్వు తెచ్చుకున్నా అన్నావు, ఇప్పుడు రజితకు తెచ్చినా అన్నావు, ఇప్పుడు నాకు తెచ్చినా అన్నావు. ఈ ఎట్లా ఆట పట్టిస్తున్నావు చెప్పు. నిజంగానే సెల్లు నీకే ఇది, నీకే సెల్లు. నిజమా? బొగ్గ ఎత్తున్నావు మళ్ళా? బొగ్గ కాదు, నిజమే బుగ్గ నిజమే చేస్తావుగా నువ్వు, నీ వల్ల అవుతుంది. నిజమే నిజమే నీకే చెప్పిగా. నిజమే నిజమే అత్తమ్మా, నిజమే ముఖం కాలా ఇవిడే. నిజం చెప్పురా నాదేనా? నీకే అమ్మ, నీకే తీసుకొచ్చిన. రూపాయి జమ వేసుకొని చెప్పే, నీ తెలదా? రూపాయికి జమ చేసుకొని తీసుకొని వచ్చింది అత్తమ్మ. ఎంత తిరిగి? 10,000. నిజమేనా? 10,000 అమ్మ, నిజం. అంటే ఎక్కువ 10,000కి ఇంత మంచి సెల్ అయితే రాదు. నిజం 10,000. మొన్న సాగర్ తెచ్చుకున్నాడు, సాగర్ తెచ్చుకునే సెల్లు ఇట్లనే ఉన్నది కానీ పెద్ద రేటు ఇట్లనే ఉన్నది. అంటే దాని దీనికి ఎంత తేడా, దీనికి తక్కువ ఎందుకు? అంటే సుమన్ ప్రిన్స్ వేసిండే అమ్మ, అత్తే ఉంటుంది. సుమన్ ఫిల్స్ అంటే ఇతర మరి నవ్వి ఒకరికి వచ్చినాయి. రేట్ ఎక్కువ ఉంటుంది. సెల్లులు అంతకంటే రేట్ ఎక్కువ అన్నది కాదు కానీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో ఈ సెల్ ఇప్పుడు అవసరమా? ఎప్పటి నుండో నీ అన్నా లేనా? ఎన్ని రోజులు అంటున్నా అమ్మ నీకు ఒక మొబైల్ కొనియాలమ్మా, కొనిస్తా అమ్మ అని చెప్పి అనుకుంటున్నానా లేనా? అది అట్నే మిగిలిపోతే నాకు మంచి అనిపించలేదు. అన్నో కరెక్టేరా, అన్నో కరెక్టే కానీ ఇంకా 5,000 లేనుంటి, మరి 10,000 లేదు. 5,000 మా 10,000 ఇంత మంచి మొబైల్ దొరుకుడే ఎక్కువ. 5,000 6,000 అంటే ఆ సెల్లులు కొన్నా ఒకటే, కొనకున్నా ఒకటే. అందుకోసమనే ఇది తీసుకొచ్చిన నేను. నాకు సంతోషం అయింది, నీకు సంతోషం అయింది, ఇంకేం కావాలమ్మా? దియవా పైనది. కానీ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చినావు? ఇంకా 4 రోజులు అయినాక తీసుకొచ్చి అయిపో. ఫస్ట్ ఓపెన్ చేస్తామ్మా. సంతోషపడదాం కూడా ఇట్లా వేయద్దు. అది దియమ్మ ఫస్ట్ మీరుండి. ఏంది అత్తమ్మా ఇడిదే, ఇటు ఎట్లా కాదు, అది ఇస్తుంది. ఇట్లనే ఉంది అనుకుంటున్నా సెల్లుకు. వెళ్తలేదు దీనికి, బుగ్గ అయింది అంటే అది ఇప్పుడు మాట కవర్ చేస్తుంది మాట్లాడుకుంటా. బుగ్గ వస్తాను కానీ చూడత్తమ్మా. ఫస్ట్ అక్కకు ఫోన్ చేస్తా, ఏదే కానీ ఫస్ట్ అక్కకి చేయాలి కదా. ఎట్లా చేస్తావు? ఇళ్ళకెళ్ళి చేస్తా. సిమ్ ఏది? సిమ్ లేదు, ఫోన్ ఎట్లా ఎత్తుందో కలపగా కూడా పోయి చేస్తుందా కూడా పోయి టక్ అని చెప్పేది. సెల్లి సిమ్ ఏంది, సెల్ ఎందుకు ఇచ్చినవరా మరి? అక్కను డైరెక్ట్ తీసుకొచ్చి నువ్వు ఓపెన్ చేసిన తర్వాత గప్పుడు పోయి నేను సిమ్ అది తీసుకుని రావాలి. నీ ఆధార్ కార్డు కావద్దా, అది కావద్దా? మరి అప్పుడే ఇస్తే అయిపోగానే అన్నేసి పాపం. ఆధార్ కార్డు కావద్దా అని అమ్మది ఆధార్ కార్డు తీసుకుపోయినా తీసుకొని ఉంటవి. అలా అదొక చిక్కు వచ్చి పడ్డదా? మరి ఇప్పుడు ఇలా అవుతుందా? ఇన్ని రోజులేమో సైలెంట్ ఉన్నది, సెల్లు చేతిలో అవడంగానే ఇలా అవుతుందా అంటుంది వెంటనే. ఇదే అది ఎంటనే ఎత్తి ఎంటనే టక వద్దుదామని అనే. మరి నాకు పోను చూసిగా అమ్మకి ఇచ్చేసరికి గిజుడు పట్టిన అన్న సెల్లు విషయం కడితే అట్టిన అన్న. ఆ సెల్లు నేనేం వస్తా, నేనేం వాడని, నాకేం అవసరం లేదు. ఇప్పుడు మా పిన్నిలు మమ్మీలు ఉన్నారు కదా, ఇక వాళ్ళు మొబైల్ వచ్చుకుంటే ఇట్లా కూర్చుంటున్నామో అమ్మ ఒక్కది వాళ్ళ మొబైల్ దాంట్లో ఇట్లా కూర్చుండు. ఇక నాకు అంత మంచి అనిపించలేదు. ఇక ఎట్లయితే అట్లా అమ్మకు మొబైల్ కొనాలనిపించింది. అమ్మ అయితే సంతోషపడ్డది, నాకు అది చాలు. ఇక అమ్మ సంతోషం చూడాలనుకున్నా ఆ విధంగా నేను చూసిన. సిమ్ కోసం అయితే మేము కొరుట్లోకి వచ్చినాం. అయితే ఫస్ట్ ఏంటంటే నేను ఒక్కనే వచ్చిన, మర్చిపోయి అమ్మ ఆధార్ కార్డు పట్టుకొచ్చిన. ఆధార్ కార్డు ఉంటే కాదు, అమ్మ కూడా ఉండాలి కదా, అందుకోసమే మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ ఎక్కించుకొని వచ్చిన. ఇట్లా తిరుగు అంతే.